నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ గారు కొన్ని మాట్లాడుతూ చంద్రబాబు మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో శాసనసభలో తెలంగాణ వాదాన్ని లేకుండా నిషేధించారని చెప్పి, అది స్పీకర్ ద్వారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు కేసీఆర్కి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆ మీటింగ్లో మాట్లాడిన విషయాలు అన్నీ కూడా చూస్తే అతను ఏదో ఒక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి పంపించాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టు కనిపించింది. ఓకే, అతను బయటకు వచ్చి పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడడం 1 ఇయర్ దాటిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అతన్ని అందరూ తెలంగాణ వాదులందరూ కూడా గౌరవించే స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పటంలో, అసలు ఆ అబద్ధాలు ఆడటంతో అతని మీద ఉన్న గౌరవం తెలంగాణ వాదులకే తగ్గేలాగా అనిపించింది. వాస్తవంగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి కూడా విషం కక్కుతూ ఉంటాడు. ఓకే, ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లందరూ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. మొత్తం క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరే ఇప్పుడు బీఆర్ఎస్కు వచ్చారు. తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం లీడర్లు ఎక్కువ మంది ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే తప్ప మన పార్టీ మనుగడలో ఉండదు అన్న భయంతో ఉంటారు. వాస్తవంగా ఇక్కడ తెలంగాణ వాదం బాగా విజృంభించి ఎక్కువ వచ్చిన సమయానికి ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం అధికారంలో లేదు. తెలుగుదేశం దాదాపుగా అంటే 2004 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ అసలు అధికారంలో అప్పటికి రాష్ట్ర విభజన లేకపోతే తెలంగాణ ఉద్యమం నాటికి అసలు ఇక్కడ అధికారంలోనే లేని తెలుగుదేశం పార్టీ నీకు అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని వినిపించకుండా చంద్రబాబు నాయుడు చేశాడు అనటం, చంద్రబాబు నాయుడు ఏమన్నా స్పీకరా, ఏమన్నా ముఖ్యమంత్రి, సభా నాయకుడా, ఎట్లా చేయగలుగుతాడు? ఇది బేసిక్. అంటే బేసిక్ నేను అందుకనే చెప్పింది, తెలంగాణ వాదం వినిపించే వాళ్ళందరూ అభిమానించే నాయకుడుగా ఉన్న కేసీఆర్ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆ రోజున అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఇదే హరీష్ రావు, ఇదే వీళ్ళందరూ కూడా ఆ రోజున అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ అన్న పదాన్ని ఈ కిరణ్ కుమార్ రెడ్డి తొక్కేస్తున్నాడు, అణిచివేస్తున్నాడు, అసలు తెలంగాణ పదాన్ని బయటికి రాకుండా నిషేధించాడు అని చెప్పి ఆరోపణ చేశాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పని చేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి పేరు తీసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు పెట్టి అబద్ధం చెప్పడం కదా ఇది. ఆ రోజున వాళ్ళు నాయకులందరూ అదే అన్నారు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడిని కావాలని అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఈజ్ ది ఫస్ట్ పార్టీ టు గివ్ ఎ లెటర్ ఫర్ సపరేట్ తెలంగాణ. ఈ విషయం కేసీఆర్కి తెలీదా? తెలుసు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం కూడా తీసుకొని టైంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల మనోభిష్టాన్ని గౌరవించి సపరేట్ తెలంగాణ ఇవ్వాలి అని ఫస్ట్ లెటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. మరి ఎందుకు ఇలా మాట్లాడారంటారు? నేను అదే చెప్తున్నా, అతను మొత్తం ప్రజలన్నీ, తెలంగాణ ప్రజల్ని మొత్తం మళ్ళీ కన్ఫ్యూజన్లోకి నెట్టాలి ఇక్కడ. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్లాన్ చేస్తున్నది తెలంగాణలోకి రావడానికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో క్యాడర్ అంతా అట్లాగే ఉన్నది, ఇప్పటికి ఉంది. అవును, లీడర్లు వెళ్ళిపోయారు కానీ క్యాడర్ ఉన్నది. మొత్తం ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా కానీ
10 నుంచి 20 వేల ఓట్లు తెలుగుదేశం పార్టీవి ఇంకా తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. 20 వేల ఓట్లు ఉన్నాయి. దాదాపుగా అంటే 119 నియోజకవర్గాల్లో దాదాపుగా 60 నియోజకవర్గాల్లో 20 వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికీ ఓటు బ్యాంక్ ఉన్నది. ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్ టీడీపీ ఇక్కడ ఉండగలదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? తెలుగుదేశం పార్టీ చెప్పే కదా నేను, ఇప్పుడు 20 వేల మంది ఓటర్లు ఇంకా 60 నియోజకవర్గాల్లో ఇంకా ఉన్నారు అని నేను చెప్తున్నది అదే. ఈ విషయం కేసీఆర్కి బాగా తెలుసు. అందుకని ఇప్పుడు ఇంతకు ముందర అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నాడు, ధర్నాలు మీరు ఎక్కడ ధర్నాలు ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ ఎందుకు చేస్తున్నారని చెప్పి మామూలుగా అంటాం కాదు, చాలా దారుణమైన కామెంట్లతో ఆ వ్యాఖ్య చేశాడు. దాంతో ఏమైంది అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి ఉపసంహరించుకుందో తెలుగుదేశం ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. చీలిపోయారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ ఫలితం ఈరోజు ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో కేసీఆర్కి అర్థమైంది. అందుకని ఈ రోజున ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు తప్ప కేసీఆర్ ఎన్నిసార్లు ఎంత విమర్శించినా కానీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటర్లు అక్కడి నుంచి రారు బయటికి. ఇది చాలా సందర్భాల్లో ఎవిడెంట్ అయింది. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సీట్లు గెలిచింది. అప్పటికి తెలంగాణ విడిపోయింది కదా, ఆ విషయం అందరికీ తెలుసు కదా, ఓటర్లందరికీ కూడా తెలుసు కదా, అయినా తెలుగుదేశానికి ఓటేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి స్థిరమైన ఓటర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే కేసీఆర్కి ఇంకోటి ఏంటంటే ఉక్రోషం. ఆయనకి స్పష్టంగా తెలుసు తనని ఓడించింది తెలుగుదేశం ఓటు అనేది కేసీఆర్కి చాలా స్పష్టంగా తెలుసు, అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ తోటి మొత్తం అంటే కమ్యూనిటీ పరంగా చెప్పాలన్నా కానీ యాదవులు, గౌడ్లు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉండేది కొంతమంది మున్నూరు కాపులు, కొంతమంది ముదిరాజులు ఉంటారు. అంటే కులాల నేనేదో కులాల పరంగా చెప్తున్నాను, నేను ఫీల్ పక్క టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు యాదవులు. మొత్తం మెజారిటీ 80-90% యాదవులు ఇంకా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంతో ఉంటారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అక్కడ ఆంధ్రలో గెలిచినాక ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ర్యాలీ కూడా పెద్ద ర్యాలీ తీశారు. గౌడ్లు అంతే ఉంటారు. ఎందుకు అంటే ఆ కులాలకి కుల వృత్తులు నిలబెట్టుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఆదరణ అటువంటి స్కీములు తెచ్చింది. నిన్న మొత్తానికి సార్ నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మీకు ఏమర్థమైంది సార్? ఏమర్థమైందంటే ఉక్రోషం అర్థమైంది. ఊరికే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు కేసీఆర్ తుంటి విరిగి హాస్పిటల్లో పడ్డాడా? అవును. అసలు బయటికి కూడా రాలేని పరిస్థితి ఉందా? అవును. అటువంటి టైంలో వచ్చి చంద్రబాబు నాయుడు పరామర్శించాడు కదా. ఆ మాత్రం ఇది కూడా ఉండాల్సిన అవసరం లేదా కేసీఆర్కి? అంటే పొలిటికల్గా రాజకీయంగా చంద్రబాబు నాయుడిని చాలా నీచంగా కామెంట్లు చేసిన వ్యక్తి కేసీఆర్. కానీ చంద్రబాబు నాయుడు ఏంటి అంటే మనిషి కష్టాల్లో ఉన్నాడు, తుంటిరిగి హాస్పిటల్లో పడ్డాడు. మనం ఇప్పుడు ఈ రాజకీయపరమైన విషయాలన్నీ మనం ఎందుకు చూడటం, వచ్చి పరామర్శిద్దామని చెప్పి పరామర్శించాడు. అంటే మంచి మనస్సుతోటి చంద్రబాబు నాయుడు ఏదన్నా పని చేస్తే దాన్ని వక్రీకరించి చెప్పటం, దాన్ని పర్సనల్ అంటే నేను పర్సనల్ విషయాలు వేరు, రాజకీయ విషయాలు వేరు, అట్లా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు, అట్లా చూడని వ్యక్తి కేసీఆర్. సార్ ఎప్పటికైనా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ టైం వరకైనా టీడీపీ తెలంగాణలో ఎవరినైనా ఒక మంచి అధ్యక్షుడిని పెట్టి పార్టీని నిలబెట్టే అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కేసీఆర్కి భయం పుడుతున్నది. కేసీఆర్కి మెయిన్ గా కాంగ్రెస్ తో భయం లేదు, టీడీపీతో భయం అంటారు. టీడీపీతో భయం. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఉంటుంది. వాళ్ళు కొంత 5-10% అటు ఇటు ఉన్నా కానీ
తెలుగుదేశం ఓటు బ్యాంక్ కనుక కన్సాలిడేట్ అయిపోతే, అంటే ఒక మంచి లీడర్ ఉండి ఆ క్యాడర్ మొత్తాన్ని ఒకటిగా చేసుకుంటే పుట్టి మునిగేది బీఆర్ఎస్కి. అందుకని కేసీఆర్ ఈ రోజున ఒక ఒక చిత్త భ్రమలో ఉండి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతుండే. అసలు వాస్తవంగా నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? తెలుగుదేశం ప్రమేయం ఎక్కడుంది? తెలుగుదేశం ప్రస్తావన ఎక్కడుంది? తెలుగుదేశం ఎక్కడైనా ఈ అంటే నిర్ణయాత్మక శక్తిగా లేదు కదా, అంటే నిర్ణయాలు తీసుకునే పొలిటికల్ ఎరీనాలో లేదు కదా. నువ్వేందుకు భయపడుతున్నావు? ఇప్పటికీ నువ్వు చంద్రబాబు నాయుడిని చూసి ఎందుకు విషయం కక్కుతున్నావు? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ని తిడుతుంటాడు ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఓ మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ ఆరోగ్యశ్రీ పెట్టాడు, అది పెట్టాడు, అలాగే మేము ఉంచాం. ఇదే ఆరోగ్యశ్రీని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇది ఒక ఫాల్తూ పథకం అని తిట్టాడు. ఇది ఒక ఫాల్తూ పథకం, దీనివల్ల మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పాడు. మరి ఈ రోజున ఎందుకు పొగుడుతున్నావు రాజశేఖర్ రెడ్డిని? అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి నువ్వు పని చేశావు అంటానికి ఇటువంటివి 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అక్కడ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తాడు. నీకు అది కావాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ రాజధాని కడుతున్నాడు. అక్కడేమో రియల్ ఎస్టేట్ అక్కడ పెరుగుతున్నది, తెలంగాణలోనేమో తగ్గిపోతుందని చెప్తున్నాడు. అసలు ఇంకొక విషయం చెప్పమంటారా? నువ్వు ఎకరం 100 కోట్లకి 200 కోట్లకి అమ్మటం అభివృద్ధి అని చెప్తున్నాడు ఈ కేసీఆర్. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అది అభివృద్ధి అంటున్నాడు. అది అభివృద్ధి కాదు కేసీఆర్. అపార్ట్మెంట్ ఈ రోజున అపార్ట్మెంట్ కొనాలి అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లకి పెరిగిపోతుంది. సామాన్య ప్రజలు ఎట్ట బతక? నీలాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బతుకుతారు. సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదు. అసలు సామాన్య ప్రజలు అసలు ఒక అపార్ట్మెంట్, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కోటానికి అవకాశం లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్. ఈ రోజున మళ్ళీ రేట్లు కొంచెం తగ్గుతూ ఉన్నాయి, మొత్తం డౌన్ అయిపోయాయి, తగ్గుతూ ఉన్నాయి. తప్పేంటి అందులో? కోకాపేటలో ఎకరం 100 కోట్లు 150 కోట్లు అమ్మేదని చెప్తున్నాడు. అదే అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఏంటంటే నువ్వు అభివృద్ధి చెందావు, నీ పరివారం అంతా అభివృద్ధి చెందింది. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బొక్కలు ఉన్నాయో రేవంత్ రెడ్డి బయటికి తీస్తున్నాడు. ముందర వాటికి సమాధానం చెప్పాలి. ఇది కేసీఆర్ చేయాల్సిన పని. నా అడ్వైజ్ ఏంటంటే, కేసీఆర్ అనుకుంటుంటాడు ఆయన పెద్ద రాజకీయ దురంధరుడు అనుకుంటాడు. చాలా తప్పు. కేసీఆర్కి పాలిటిక్స్లో బేసిక్స్ కూడా తెలియదు. కేవలం ఉద్యమంలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. రాజకీయం తెలిసిన వాడైతే కేసీఆర్ చంద్రబాబు నాయుడిని విమర్శించకూడదు. ఎప్పుడైనా సరే కేసీఆర్ చంద్రబాబుని విమర్శించిన ప్రతిసారి ఎదురు దెబ్బే తగులుతుంది, మీరు చూసుకోండి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ కోసం పోరాడలేదంటారా? కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడలేదని కాదు, కేసీఆర్ తెలంగాణ కోసమే పోరాడాడు. ఆ క్రమంలో ఆంధ్ర వాళ్ళని అమనాభూతులు తిట్టాడు. నువ్వు అది ఆయన స్ట్రాటజీ అనుకున్నాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళతో కలిసి పనిచేశాడు. ఆంధ్ర వ్యాపారస్తులతో కలిసి పనిచేశాడు. ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి పనిచేశాడు. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళతోటే కలిసి పనిచేశాడు. తెలంగాణ సమాజం కేసీఆర్ని ఎందుకు వద్దనుకున్నదంటే ప్రధాన కారణం ఇది. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు అడుగు, చూడు, ఎక్కడైనా చూడు, కేసీఆర్ని అడుగు. కేసీఆర్ ఎక్కడ చదువుకున్నాడు? గుంటూరులో చదువుకున్నాడు. ఈ విషయాలన్నీ కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఒక్కసారిగా కేసీఆర్ మీద కోపం రావడానికి కారణం ఏంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పని ఏంటో బేరీజ్ వేసుకొని ఇది చేస్తూ ఉన్నా. అది కేసీఆర్ గమనించాల్సిన విషయం. ఇది ఆంధ్ర ప్రజలు, హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రజలకి కాల్లో ముళ్ళు దిగితే పంటితో తీస్తా అన్నాడు నువ్వు అని ఆంధ్ర వాళ్ళందరూ ఓటేశారు. ఆంధ్ర వాళ్ళందరూ ఓటేసిన తర్వాత నువ్వు అంటే ఉద్యమ సమయంలోనేమో బూతులు తిట్టావు, ఆ తర్వాత ఏమో ఈ మాట చెప్పావు, ఆ తర్వాత ఏమో అధికారంలో వాళ్ళకే పార్టిసిపేషన్ ఇచ్చావు.
కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళని తెచ్చి పని చేయించావు, డబ్బులన్నీ ప్రాఫిట్ అంతా వాళ్ళకి వెళ్ళేలాగా చేసావు. నువ్వు చేసినవన్నీ తెలంగాణ సమాజం గ్రహించింది కాబట్టే ఈరోజు నీ పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చి మళ్ళీ తప్పుడు వాదనలు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట అంటే చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పడం ఏంటి? రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి అద్భుతమైన పథకం, మరి అంత ముందర నువ్వు ఎందుకు తిట్టావు? అంతకు ముందు ఆరోగ్యశ్రీని నువ్వు ఎందుకు తిట్టావు? తిట్టావా లేదా? అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ తోటే కేసీఆర్ పరిస్థితి ఇట్లా అయింది. ఇప్పటికైనా ఒక పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేసీఆర్.